కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు రైతులను వేధిస్తూ ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. తిండి లేక ప్రజలు మహారాష్ట్రకు వలస వెళ్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం జరుగుతోందని, ఇన్ని సమస్యలు పెట్టుకుని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకుని జిల్లాలో పర్యటిస్తారని ఆయన విమర్శించారు. అదేవిధంగా రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు చితికిపోయి బలైపోయి ఆకలి చావుల అంచుల ఉన్న ఈ ప్రజలను మరి ఏ ముఖం పెట్టుకొని పలకరించడానికి వస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మీకే తెలియాలి. మీ ప్రభుత్వంలో ఉండే ఫారెస్ట్ శాఖ ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఉండే ప్రజలను, మరి ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఉండే ప్రజలను, అది చింతల మానేపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా బెజ్జూరు మండలం కావచ్చు, సిర్పూర్ మండలం కావచ్చు, కౌటాల మండలం కానీ, పెంచుకల్పేట కానీ, దహగాం కానీ, ఈ మండలాల్లో ప్రజల జీవితాలతోని ఫుట్బాల్ ఆడుకుంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అన్న. ఇక కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ సిర్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ కలిసి చేదోడు వాదోడుగా ఉంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ఈ సిర్పూర్ నియోజకవర్గ ప్రజల మీద అనుక్షణం కూడా ఊసుకుంటూ ఉన్నారు. ఫారెస్ట్ ప్రాంతంలో ఉండే పోడు భూములకేమో గత ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. ఆ పట్టాదారు పాస్బుక్లు పట్టుకొని ఈ రైతులందరూ కూడా వాళ్ళ ఎడ్ల బండ్లతోనో లేకపోతే ట్రాక్టర్లతోనో వ్యవసాయానికి పోతే ఆ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు సీజ్ చేసి ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పెట్టుకుంటారు. తిరగబడ్డ రైతుల మీద